మరి ద్వాదశ రాశుల్లో ఈ ఏప్రిల్ మాసం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? మరి వారు మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ పాటించాలి? సింహరాశికి రాశాధిపతి వచ్చి రవి. అయితే సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, బుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము మనకి సింహరాశిలోకి వస్తాయి. అయితే సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ రాశ్యాధిపతి కూడా ఈయనకి వీళ్ళకి కానీ చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈయన అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడో కాస్త కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇక్కడ రాహుతో కలిసి ఉండడం, తదనంతరం ఆయన ఉచ్చక్షేత్రంలోకి మార్పు చెందినా కూడా కాస్త కొంత అందులో వీళ్ళకి ధనాధిపతి వక్రీకరించడం, ఇలాంటివన్నీ కూడా కాస్త కొంచెం అంటే ఇక్కడ ఎప్పుడైతే ధనాధిపతి కూడా వక్రీకరించాడో వీళ్ళకి కాస్త కొంచెం మధ్యలో అనుకూలమైన ఫలితాలు కూడా వీళ్ళకి గోచరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క రాశ్యాధిపతి అయిన రవి రాహుతో కలిసి ఉన్నాడో కొంత అంటే బయట వివాదాలకి వాటికి గొడవలకి దూరంగా ఉండడం, ఎవరు చెప్పిన మాటలు ఎవరు చెప్పిన అంటే ఎవరైనా ఏదైనా చెప్తే అది నమ్మేయడం, ఇలాంటివి చేయకుండా ఏ పని చేసినా కూడా ఒక క్లారిటీగా క్లియర్గా తెలుసుకొని పనిచేయడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు, అందులో ధనాధిపతి వక్రీకరించాడు. అయితే కేతు ఉన్న ప్రభావం మాత్రం కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కానీ ఎదురు వాళ్ళతో చేసేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది ఎక్కువగా వహించాలి. దీనికి తగ్గట్టుగా వీళ్ళు లక్ష్మీ గణపతి ఆరాధన మాత్రం ఎక్కువగా చేసుకోవడం ద్వారా వీళ్ళకి కొంత ఈ కేతు యొక్క ప్రభావం అనేది తగ్గడం. ఎందుకంటే కుటుంబ స్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో చూసేటప్పుడు ఒక రకమైన వైరాగ్య స్థితికి చేరుకోవడం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి లక్ష్మీ గణపతి ఆరాధన అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏదైతే శుక్రుడు ఉన్నాడో వీళ్ళకి తృతీయాధిపతి, శుక్రుడు కొన్ని పాపగ్రహాలు అంటే రవి మనకి అలాగే రాహుతో కూడా కలిసి ఉన్నాడు. కలిసి ఉండడం వల్ల ఆయన ఇచ్చే పూర్ణ ఫలితాలని ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి సోదరుల విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం, కాస్త ఉద్యోగాలు ఎవరైనా చేపట్టాలి, కొత్తగా చేపట్టాలి, అయితే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు రిజైన్ చేసేయాలి, ఇలాంటివి ఏమైనా కొత్త నిర్ణయాలు రాజకీయ పరంగా పార్టీలు మారాలనుకున్నా, లేకపోతే ఉద్యోగాలు మారాలనుకున్నా, ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు అర్థం పద్ధం లేకుండా కొన్ని వాలంటీర్ రిటైర్మెంట్లని ఇలాంటివి తీసేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. కొంచెం నిదానంగా ఆగి నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించుకోవడం అనేది మంచిది. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా కొంత జాగ్రత్త అనేది వహించాలి. ఎందుకంటే సప్తమ స్థానంలో ఇక్కడ వాళ్ళకి శని కుజుల యొక్క కలయిక అనేది నడుస్తుంది. కాబట్టి కొంత వివాదాలకి తావు ఉంటుంది భార్యాభర్తల విషయాల్లో. కానీ దాన్ని పెద్దది చేసుకోకుండా ఉండడం అనేది, రచ్చ చేసుకోకుండా కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు చతుర్థాధిపతి కుజుడు వీళ్ళకి సప్తమ స్థానాధిపతి అయిన శని భగవాన్, అంటే రోగస్థానానికి అధిపతి శని భగవాన్, అలాంటి స్థానానికి శత్రుస్థానానికి అధిపతి అయిన శని భగవాన్తో కలిసి ఉన్నాడు. కాబట్టి ఆరోగ్య విషయాల్లో, ముఖ్యంగా స్పౌస్ ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కూడా కొద్దిగా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ శుక్రుడు మనకి కంబస్ట్ అయి ఉన్నాడో వివాహానికి కారకుడు, కాస్త మోసం చేసే అవకాశం అనేది ఉంటుంది వివాహానికి సంబంధించిన విషయాల్లో. దానికి కూడా జాగ్రత్త వహించుకోవాలి. అలాగే ఈ శని కుజుడు ఎప్పుడైతే వీళ్ళకి కూడా అక్కడ ఉన్నారో సప్తమ స్థానంలో కొంచెం భాగస్వామి వ్యాపారాల్లో కానీ అలాంటి విషయాల్లో సమాజపరంగా వచ్చే కీర్తి గౌరవాలు, మీరు మాట్లాడే అగ్రెసివ్నెస్ వల్ల కొంత మీకు అంతవరకు ఉన్న మంచిదనం కూడా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పంచమాధిపతి గురువు వీళ్ళకి నవమ స్థానంలో ఉన్నాడు, మంచి అవకాశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు ఈ మాసంలో పొందడానికి కందులు నానబెట్టి ప్రతిరోజు గోవుకి తినిపించడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తుండడం, ఎర్రటి పూలని అమ్మవారికి నివేదన చేస్తూ, అంటే నివేదన మీన్స్ అమ్మవారికి సమర్పించడం, గుళ్ళో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే సమర్పించడం,
అలాగే వీళ్ళకి ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సింహరాశి వాళ్ళు, వీళ్ళు నిత్యము కూడా కుదిరితే ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన కానీ లేదా గణపతికి ఒక 11 ప్రదక్షిణాలు చేసి వచ్చేయడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మకర రాశి వాళ్ళకి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. ఈయన రాశి ద్వితీయాధిపతి ద్వితీయంలో కుజుడితో కలిపి సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే ఈ ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉండి శత్రువుతో సంచారం చేస్తున్నాడో ఆర్థికపరమైన విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. సంఘంలో కానీ, ఇంట్లో వాళ్ళతో, కుటుంబ సభ్యులతో కానీ, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాక్స్థానాధిపతి కూడా ఆయన అయ్యాడు కాబట్టి. అందులో ద్వితీయంలో కుజుడు కొద్దిగా ర్యాష్ అనేది మాట, అంటే మనం ఏదైనా మాట్లాడితే వెంటనే వెనకాల సమాధానం ఉంటుంది చూసా, అట్లా మాట్లాడుతూ ఉండడం అనేది ఉంటుంది. అది ఒక్కోసారి బాగున్నా కూడా మరి ఒక్కోసారి వికటిస్తూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడో అక్కడ ఈ అక్క కానీ, చెల్లి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో వ్యవహార పరంగా జాగ్రత్త వహించుకోవడం. అంటే కుటుంబ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో వాళ్ళతో నిదానంగా కూర్చుని తేల్చుకోవాలి. కానీ వాళ్ళతో డి అంటే డి అన్నట్టుగా అయితే కొంత ఏదైతే బంధుత్వాలు ఉంటాయో ఆ బంధుత్వాల్లో ఎడబాటు ఏర్పడడం అనేది ఇక్కడ కనబడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి. అలాగే ముఖ్యంగా వివాహ నిర్ణయాలు అవి తీసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇక్కడ విదేశీ ఉద్యోగాలు అంటే తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కాస్త కొంచెం విదేశీ ఉద్యోగాలు, విదేశీ పరంగా కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యాపార పరంగా ఏవైతే ఉన్నాయో వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సంతానపరమైన విషయాలు అంటే పంచమ స్థానాధిపతి మకర రాశికి పంచమ స్థానం శుక్రుడు తృతీయంలో ఉన్నాడు. అయితే కంబస్ట్ అయి ఉన్నా కూడా కాస్త కొంత సంతానపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం, వివాహ విషయాల్లో కూడా కొంత వీళ్ళకి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏదైనా సంబంధాలు ఆగిపోయినా లేకపోతే మనకి ఏదైనా చూసి వెళ్ళిన తర్వాత కానీ ఏదైనా మనకి తర్వాత చెప్తామండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది కాబట్టి విద్యార్థులకు కానీ వాళ్ళు కాదు కొద్దిగా వీళ్ళకి కొద్దిగా కష్టపడితే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధించడం. అందులో చతుర్థంలో బుధుడు కూడా ఉన్నాడు, వక్రీకరించి ఉన్నాడు కాబట్టి కొంచెం కష్టపడితే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఇక్కడ మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ ఏదైతే అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే నవమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది మాత్రం కాస్త తండ్రి ఆరోగ్య విషయాల్లోనూ, విదేశీయానము, దూర ప్రయాణాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది ఇక్కడ మనకి చెప్పదగ్గ సూచన. అందులో వీళ్ళకి ఏళ్ళనాడు శని కూడా నడుస్తోంది. వీళ్ళకి ఎప్పుడైతే ఏళ్ళనాడు శని కూడా వీళ్ళకి నడుస్తోందో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం, గుళ్ళో శివాభిషేకం చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే రాజకీయ పరంగాను, సినీ కళారంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎవరు ఇక్కడ ఈగోస్కి పోకుండా ముందుకు సాగడం వల్ల అంటే ఎక్కడ జరిగింది అక్కడ మర్చిపోయి వదిలేయడం ద్వారా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేగాని పట్టుకుని వేలాడితే మాత్రం జరిగే పనులు కూడా ఇక్కడ జరగవు కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాగే కాకుండా వీళ్ళు శనివారాల నియమాలు పాటించడం, ప్రతి శనివారము అలాగే మంగళవారము వీళ్ళకి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ మంగళవారము శనివారం మాత్రం 40 ప్రదక్షిణాలు చేసుకుని రావడము, ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం. అలాగే మంగళవారం ఒక వారం మాత్రం ఆంజనేయ స్వామికి ఆకు పూజ కానీ సింధూరంతో పూజ కానీ చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.